హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీఈ. రైల్వే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఐఏసీఈ ఒక మంచి ఆపర్చునిటీని తీసుకొచ్చింది. సో అసలు ఏంటి ఇది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రొసీజర్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. అండ్ రైల్వే ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ముఖ్యంగా సీరియస్ గా నాకు ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా ఈసారి కొట్టాలి అనుకునే అభ్యర్థులకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా కూడా చెప్పొచ్చు అనమాట. ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పొచ్చు. అప్లై చేసే దగ్గర నుంచి నోటిఫికేషన్ పడినప్పుడు అండ్ పడిన దగ్గర నుంచి అది అప్లై చేసే టైంలో కావచ్చు, ఏజ్ కి సంబంధించి, సిలబస్ కి సంబంధించి, నేమింగ్ కి సంబంధించి ఇలా చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్లై చేసిన తర్వాత సిలబస్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక కైండ్ ఆఫ్ డౌట్ స్టూడెంట్ కి. సో సిలబస్ ని ప్రిపేర్ అవుతున్న టైంలో ఆ స్ట్రాటజీస్ అనేవి కొన్ని అర్థం కాదు. కొంతమంది ఎక్కువ టైం ఒక సబ్జెక్ట్ కి పెడతారు, కొంతమంది ఒకే సబ్జెక్ట్ ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం, కొన్ని వాటిని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా మనకి డిఫరెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రైల్వే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళకి ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ ని తీసుకురావడానికి మన ఐఏసీఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఉచిత అవగాహన సదస్సుని నిర్వహించడంతో పాటుగా ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ని రైల్వే అభ్యర్థుల కోసం కండక్ట్ చేయబోతుంది. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఈ సండే అంటే 28 జనవరి సండే రోజున ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఉండబోతుంది. 28 జనవరి సండే రోజున, ఆ రోజున 10 to 11 మధ్యలో అంటే 1 అవర్ మనకి ఈ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. 10 to 11 ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే ఉచిత అవగాహన సదస్సు అనేది కూడా జరుగుతుంది. సో మనకి 11 to 1 మధ్యలో ఈ ఉచిత అవగాహన సదస్సు అనేది ఉంటుంది. రైల్వే ఏఎల్పికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం లైవ్ ని కండక్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ చాలా మంది ఆ నోటిఫికేషన్ లో వాటికి సంబంధించిన డౌట్స్ ని అడిగారు. సో రిజర్వేషన్ కి సంబంధించి అంటే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి కావచ్చు, అలాగే నెక్స్ట్ కట్ ఆఫ్స్ కి సంబంధించి కావచ్చు, సిలబస్ కి సంబంధించి కావచ్చు, క్వాలిఫికేషన్ కి సంబంధించి కావచ్చు, ఈవెన్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ ఆ నోటిఫికేషన్ లో ఏదైతే డీటెయిలింగ్ ఉందో దానికి సంబంధించి చాలా వరకు కమెంట్స్ ఉన్నాయి, డౌట్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్ కి అని చెప్పి. సో ఇలాంటి డౌట్స్ మీకు ఏవైతే ఉన్నాయో రైల్వేకి సంబంధించి, సో అవన్నీ కూడా ఈ ఉచిత అవగాహన సదస్సులో మీకంటూ ఒక క్లారిటీ అనేది ఇవ్వబడుతుంది. మీరు ఏవైతే డౌట్స్ అని ఉన్నారో, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క డౌట్ ఉంటుంది కదా. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించి అప్లై చేసే టైంలో కానీ, అప్లై చేసిన తర్వాత సిలబస్ ని చదివే టైంలో కానీ, చదివిన తర్వాత కట్ ఆఫ్ ని రీచ్ అవ్వలేకపోతూ కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక సింగిల్ పులి స్టాప్ గా ఈ సొల్యూషన్ ని చెప్పొచ్చు అనమాట, ఉచిత అవగాహన సదస్సు అనేది. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి, సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఒక మంచి చాయిస్ గా చెప్పచ్చు, ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అసలు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకంటే ఐఏసీఈ ఎప్పుడు కండక్ట్ చేసినా సరే ఇదే కాదండి, మన రైల్వేస్ కి సంబంధించే కాదు, ఏ నోటిఫికేషన్ కొన్ని నోటిఫికేషన్స్ కి సంబంధించి మేము ఇప్పటికే మెగా గ్రాండ్ టెస్ట్లని నిర్వహించాం. సో అలా నిర్వహించినప్పుడు ఎస్పెషల్లీ మేము ఎలకేట్ చేసిన సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రియల్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాగే, రియల్ ఎగ్జామ్ టైమింగ్ లాగే ఆ కండిషన్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, అలాంటిదే స్టూడెంట్ కి అందించడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒక టెస్ట్ ని రాసినప్పుడు రియల్ ఎగ్జామ్ యొక్క అట్మాస్ఫియర్ ఎలాగుంటుందో సో అలాంటి వాతావరణంలో రాస్తే గనక మీకు అది అలవాటు అవుతుంది. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పోదు. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పోదో అండ్ నెగిటివ్ మార్కింగ్స్ ని చాలా తక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి అండ్ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. రాని క్వశ్చన్స్ ని మీకు వచ్చిన కంటెంట్ తో ట్రై చేయడానికి కూడా ఒక బెస్ట్ ని మీ నుంచి ఇవ్వడానికి అండ్ దీని ద్వారా ట్రైన్ అప్ అవుతారు. అది ఐఏసీ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట, ఈ గ్రాండ్ టెస్ట్లని నిర్వహించడానికి. ఇప్పుడు మన రైల్వే అభ్యర్థులకి కూడా అదే టార్గెట్ గా ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ని నిర్వహించబోతుంది అనమాట. సో మనకి రైల్వేస్ లో ఎలా అయితే సిలబస్ ఉంటుందో లైక్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అన్నట్టుగా, సో ఇదే సిలబస్ తో మనం ఇక్కడ ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ని నిర్వహించబోతున్నాం. అది అయిపోయిన వెంటనే మనకి 11 to 1 అదే రోజున ఈ ఫ్రీ అవేర్నెస్ ఉచిత అవగాహన సదస్సు అనేది కూడా ఉంటుంది. సో ఇందులో ఏముంటది అంటే, ఉచిత అవగాహన సదస్సు అంటే కేవలం రైల్వేస్ గురించి చెప్తారు. ఏం చెప్తారు అంటే, ఒకటి అప్కమింగ్ నోటిఫికేషన్స్. సో కొంతమంది అడిగారు మనం ఎన్టీపీసీ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ డి. సో రైల్వేస్ లో మనకి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత స్ట్రాటజీ. సో ఇప్పుడున్న ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ ట్రెండ్ లో స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, మనకి ఆబ్జెక్టివ్ ఏంటి ఎగ్జామ్ లో, సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి టెస్టులు రాయడం, దాని తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడం, రివిజన్ చేయడం,
స్టూడెంట్ లేదా ఆస్పిరెంట్ యొక్క మెయిన్ ఓరియంటేషన్ అది ఎగ్జామ్ వైపు. కానీ ఇప్పుడు మారుతున్న ఏదైతే ఎగ్జామ్ ట్రెండ్ కాంపిటీషన్ కి తగ్గట్టుగా సో మనం ఎగ్జామ్ ని క్లియర్ చేయాలి అంటే కేవలం సిలబస్ రివిజనే సరిపోదు. సో ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తో ఎట్లా వాటిని మనం మ్యాచ్ చేసుకుని చూసుకోవచ్చు, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, అలాగే వీటినన్నిటిని పర్ఫెక్ట్ గా చేసుకుని మనం ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అయితే ఎగ్జామ్ ని బాగా రాయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ స్ట్రాటజీలో మనకి యూస్ అవుతాయి. అలాగే ఎలిజిబిలిటీ. సో చాలా మంది అడిగారు ఎస్ఎస్సికి ఎలిజిబిలిటీయా, మెట్రికులేషన్ సరిపోతుందా, ఐటీఐయా, సర్టిఫికేషనా, ఇట్లాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఎలిజిబిలిటీ గురించి కూడా మీకు అక్కడ డిస్కస్ చేయడం, ఏజ్ లిమిట్ కి సంబంధించిన మెయిన్ డీటెయిలింగ్ ని కూడా అక్కడ ఇవ్వడం, వేకెన్సీస్ కూడా ఒకప్పుడు మ్యాటర్ అవుతాయి కాబట్టి ఆ వేకెన్సీస్ ఏంటి, ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి అంతా కూడా మీకు ఆ డీటెయిలింగ్ అనేది ఇవ్వడం, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడడం అండ్ సిలబస్ అనేది. సో సగానికి సగం స్టూడెంట్ కి డౌట్ ఎక్కడ క్లియర్ అయిపోతుంది అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్ లో సిలబస్ అనేది మనకి క్లియర్ కట్ గా ఏం ఇచ్చారు, మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇది పర్ఫెక్ట్ గా ఏ స్టూడెంట్ కైనా సరే సో మనకి తెలిసింది అనుకోండి, ఈజీగా వేని మనం ఏమంటారు ఈజీగా అప్రోచ్ అవుతూ ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి కంప్లీట్ అయిపోగానే మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మన టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఇట్లాంటి ఒక ప్రిపరేషన్ దారి అనేది దొరికింది అనుకోండి, మిగిలిన టైంని ఎన్నిసార్లు రివైజ్ చేయడానికి ఉపయోగించుకోగలిగితే అన్నిసార్లు రివైజ్ చేయొచ్చు. దానివల్ల సో మనం ఈజీగా ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. డిస్కస్ చేయడంతో పాటుగా అండ్ మీకంటూ ఒక హ్యాండ్ అవుట్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి 20 సెంటర్స్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా 20 కేంద్రాలలో 20 సెంటర్స్ లో మనకి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. ఇక్కడ చూడండి, మన తెలంగాణలో దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి, అశోక్ నగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్. సో తెలంగాణలో ఉంటున్న ఎవరైతే ఏ రైల్వే అభ్యర్థులైనా సరే మీకు ఇక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా ఉంటే ఆ ఎగ్జామ్ సెంటర్ ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం అండ్ ఇవి సెంటర్స్ అన్నమాట. సో ఈ సెంటర్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి అండ్ అవగాహన సదస్సు అయిపోయిన తర్వాత కేవలం డిస్కస్ చేయడమే కాకుండా ఫర్దర్ గా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మళ్ళీ కొన్ని డౌట్స్ రావచ్చు, ఈ రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మీకు డౌట్స్ రావచ్చు. వాటికి సంబంధించి ఒక ఫ్రీ రైల్వే ఇన్ఫర్మేషన్ హ్యాండ్ అవుట్ అనేది ఎవరైతే ఈ సెషన్ కి అటెండ్ అవుతారో వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎగ్జామ్ సెంటర్స్. నేను ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ని చెప్పానో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్ టైమింగ్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మన IACE టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో 27th జాన్ అంటే సాటర్డే రోజున ఈవినింగ్ పోస్ట్ చేయబడతాయి. మీకు 28th జాన్ అంటే సండే రోజున ఎగ్జామ్, సాటర్డే రోజు శనివారం సాయంత్రం కల్లా మన IACE టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ ఏదైతే గూగుల్ యొక్క లొకేషన్ ఉందో దాంతో సహా మీకు పోస్ట్ చేయబడతాయి. సో మీరు చూసుకోవచ్చు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీ నేమ్ కావచ్చు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి. సో ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ ఇచ్చి నేను ఇక్కడ సెంటర్స్ చూపించాను, ఒక సెంటర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా 27th జాన్ అంటే సాటర్డే ఈవినింగ్ కల్లా మన IACE టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లొకేషన్ తో సహా మీకు అక్కడ పోస్ట్ చేయబడితే మీరు దాన్ని చూసుకుని నెక్స్ట్ డే అంటే సండే రోజున 28th జాన్న మార్నింగ్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి. అండ్ దాని తర్వాత ఏదైతే మనకి అవేర్నెస్ సెక్షన్ ఉంటుందో దానికి కూడా అటెండ్ అయ్యి మేము చెప్పే డీటెయిల్సే కాకుండా మీకేమన్నా డీటెయిల్స్ ఉన్నాయా ప్రిపరేషన్ కి సంబంధించి, అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి, లేకపోతే నెక్స్ట్ మనకి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి, ఎలిజిబిలిటీకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే రైల్వే ఎగ్జామ్ కి సంబంధించిన పరంగా మీరు అడగచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. సో IACE మీ దగ్గరకు వచ్చి అండ్ ఇలాంటి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ ప్రతి రైల్వే అభ్యర్థి కూడా జాబ్ కొట్టాలి అనేది మా IACE యొక్క ముఖ్య లక్ష్యం. జాబ్ కొట్టే వరకు రైల్వే అభ్యర్థుల వెనకాల IACE నిలబడుతుంది అండ్ అండగా ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఈ ఆపర్చునిటీని వీలైనంత వరకు యూజ్ చేసుకోండి. జై హింద్.